ఇప్పుడు శ్రీశైలం ఏమో ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది, తెలంగాణ కంట్రోల్లో ఉన్న నాగార్జున సాగర్ ను సిఆర్పిఎఫ్ కంట్రోల్ ఎట్లా పెడతారు? అయితే శ్రీశైలం ను కూడా సిఆర్పిఎఫ్ తీసుకోండి. లేదు, ఆ రోజు మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాలకు ఇవ్వము, సెక్షన్ 3 కింద నీటి పంపిణీ జరగాల్సిందే, మా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగినాకనే మేము కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ ఇస్తామని 10 ఏళ్లు కూడా సాగర్ ను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకున్నాం. సో నవంబర్ 30న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, మీరు గెలిచిండ్రు, అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మీరు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం చేతనైతలేదా? మీ ఎంపీలు 8 మంది ఉన్నారు, పార్లమెంట్లో మాట్లాడరా మీరు? అది ఎందుకు మరి తెలంగాణ తీసుకోవద్దు? సో నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, తక్షణమే సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలి. అది తెలంగాణ ఆధీనంలో ఉందనుకో, సాగర్ కుడికాలువ నీళ్ళు ఇడిచేది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు పోవడానికి రేపు అవకాశం ఉండదు. మేమేం అక్రమంగా నీళ్లు అడుగుతలేం, న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లు కూడా రాకుండా పోతున్నాయి. ఈ సంవత్సరం 343 టీఎంసీలు రావాల్సి ఉంటే 220 మాత్రమే వచ్చినాయి. ఇంకా 123 టీఎంసీలు తక్కువైపోయినాయి. మనకు అటు పంటలు ఉన్నాయి, తాగునీటి అవసరాలు ఉన్నాయి. అందువల్ల కేఆర్ఎంబిని రివ్యూ చేయాలి, సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి సాగర్ ప్రాజెక్టును యథావిధిగా తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి తేవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా అడగాలి. కిషన్ రెడ్డి గారు కూడా చొరవ చూపి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.